జై తెలంగాణ. ఇవాళ రాబోయే నారాయణపేట మున్సిపాలిటీ ఎలక్షన్లో 24 వార్డుల అభ్యర్థులకు ఈ నారాయణపేట చిల్డ్రన్స్ హాస్పిటల్, పాత చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని ముందలనే 24 వార్డుల అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ నారాయణపేట పట్టణంలో కోవిడ్ వచ్చినప్పుడు ఇక్కడ మేము చిల్డ్రన్స్ హాస్పిటల్ ఓపెన్ చేసాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది. దీని పక్కకు మనకు ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ వచ్చిందో ఆ రోజు మనం చెప్పినాం, అయ్యా ఇక్కడనే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇక్కడనే ఉండాలి, చిల్డ్రన్ హాస్పిటల్, మదర్ హాస్పిటల్ ఇక్కడనే పెద్దగా కట్టాలని మనం చెప్తే ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊర్లో ఉన్న హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకొని పోయి ఫెసిలిటీస్ లేని మెడికల్ కాలేజ్ 8 కిలోమీటర్ల దూరం ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గర పెట్టి అక్కడ డాక్టర్లు లేరు, ఏమీ లేదు, ప్రజలను అంత ఇబ్బందికి గురి చేస్తున్నారు అని గుర్తు చేయడానికే ఇవాళ మా అభ్యర్థులకు నేను బీఫామ్ ఈ హాస్పిటల్ ముందర ఇస్తున్నా. ఈ నారాయణపేట ప్రజలకు నేను ఒక విన్నపం నాది ఏంటంటే, అయ్యా ఈ మీ సాక్షిగా నేను చెప్తున్నా, మా 24 వార్డు అభ్యర్థులను మీరు గెలిపియండి. తప్పకుండా మహిళా అండ్ శిశు హాస్పిటల్ మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చే పూచి నేను తీసుకుంటానని చెప్పి ఇలా నేను మాటిచ్చి ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటా. మీరు కూడా మాకు మద్దతుగా ఓటేయండి. ఓటేసి మా 24 మంది అభ్యర్థులను గెలిపిస్తే ఈ నారాయణపేటలో ఉన్న ఏదైతే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయిన హాస్పిటల్ను మళ్ళా మేము ఈడనే మహిళా మరియు శిశు హాస్పిటల్ ఇక్కడికి మళ్ళీ వాపస్ తీసుకొచ్చే పూచి మా పార్టీ, మా నాయకులు, మా కౌన్సిలర్లు ఈ రాజేందర్ రెడ్డి తీసుకుంటాడని చెప్పి ఈ ప్రజలకు మాట ఇవ్వడానికే ఇవాళ ఈ బంద్ అయిన హాస్పిటల్ ముందల మా క్యాండిడేట్స్కి అందరికి కూడా ఇలా బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా పార్టీ కూడా ఇలా హైదరాబాద్ నుంచి సీనియర్ నాయకుడు, ఉద్యమ నాయకుడు, జనగామ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారిని ఇక్కడ పంపించి అందరిని క్యాండిడేట్స్ అందరికి కూడా బీఫామ్ ఇవ్వమని చెప్పి ఒక అబ్జర్వర్గా ఇక్కడ పంపించింది. ఆయన నాయకత్వంలో ఇక్కడ మేము కష్టపడి పనిచేసి అందరిని 24 మందిని కూడా గెలిపించుకుంటామని చెప్పి ఇవాళ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఈ నారాయణపేట అభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, నారాయణపేట ప్రజలు ఒకటి ఆలోచన చేయాలి. రెండు సంవత్సరాల కింది వరకు నారాయణపేట ఎట్లా కనిపిస్తుండే, ఈ 2 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇలా నారాయణపేట ఏ దుస్థితికి వచ్చింది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకున్నారే. అప్పుడు బాగుండేనా నారాయణపేట, ఇప్పుడు బాగుండేనా ఒకసారి మీరు ఆలోచన చేసి, అప్పుడే బాగుండే, అప్పుడే అభివృద్ధి చెందింది, అప్పుడే ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, అప్పుడే రోడ్లు అభివృద్ధి చెందింది, అప్పుడే జిల్లా వచ్చింది అని మీరు ఏదైనా అనుకుంటే తప్పకుండా మా క్యాండిడేట్స్కు ఓటేసి గెలిపించి ఈ మున్సిపాలిటీ మాకు ఇస్తే తప్పకుండా మళ్ళా ఇక్కడ అభివృద్ధిని పరుగులు పట్టిస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, మొన్ననే మీరు పేపర్లో చూసిండ్రు, అయ్యా ఇంకో 4-5 నెలల్లో జిల్లాను కూడా ఎత్తేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తే కూడా ఇవాళ మళ్ళా మనం కాంగ్రెస్కు ఎవరికో ఓటేస్తే జిల్లా వద్దు అనే దానికి మనము ఓటేసినట్లు అవుతుంది. జిల్లా ఉండాలంటే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్కు ఓటేసి మా 24 మంది అభ్యర్థులు ఏదైతే ఉన్నారో, మన కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గెలిపించి ఇస్తే ఈ హాస్పిటల్ మళ్ళీ తీసుకొస్తాము, జిల్లా పోనీయము, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మీ ద్వారా నేను నారాయణపేట ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు మా అబ్జర్వ్